హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నీట్ రాసాక క్వాలిఫై అయినాక ఇండియాలో మెడిసిన్ సీట్ రాకపోతే అబ్రాడ్ వెళ్ళాలని చాలామంది అనుకుంటారు. అయితే అక్కడ ఏ కంట్రీ బెస్ట్, అక్కడ ఎలా ఉంటుంది అవన్నీ తెలుసుకోవాలనుకుంటారు. అయితే మనతో పాటు ఎస్జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ వారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. హలో అండి, నేను ఎస్జీ కన్సల్టెన్సీ తిరుపతి బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా చాలామంది నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారు. క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా ఇండియాలో సీట్ రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. సో అలాంటి వాళ్ళకి విదేశాల్లో ఎంబీబీఎస్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో వాటిలో మీకు ఏ కంట్రీ అయితే బెస్ట్ అని మమ్మల్ని అడిగితే యాక్చువల్గా ఫిలిప్పైన్స్ ఈజ్ ద బెస్ట్ కంట్రీ అని చెప్తామండి. ఫిలిప్పైన్స్ మాత్రమే ఎందుకు చూస్ చేసుకోవాలని ఎవరైనా క్వశ్చన్ చేస్తే, మెయిన్ మనం ఏ దేశానికి వెళ్ళాలనుకుంటే ఆ దేశం యొక్క క్లైమేటిక్ కండిషన్స్ చూసుకోవాలి అండ్ ఆ దేశం యొక్క లాంగ్వేజ్ చూసుకోవాలండి. లాంగ్వేజ్ ఎందుకు ఇంపార్టెంట్ ఫర్ మెడికల్ స్టూడెంట్స్ అంటే, మీరు ఇంటర్న్షిప్ కోసం కానీ లేకపోతే క్లినికల్ రొటేషన్స్ కానీ మీరు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడడం అనేది మనకి అసంభవమైన విషయం అండి. సార్ మనకి చాలా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉన్నాయి. ఎందుకు మనం ఎస్జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ని ఎంచుకోవాలి? ఎస్జీ కన్సల్టెన్సీ మాత్రమే ఎందుకు మేము చూస్ చేసుకోవాలనుకుంటే అని అడిగితే ఎవరైనా, యాక్చువల్గా మాది 21 years నుంచి మేము ఎస్జీ కన్సల్టెన్సీ అనేది రన్ చేస్తున్నామండి. చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి త్రూ అవుట్ ఆంధ్ర అండ్ తెలంగాణ. బట్ వై ఓన్లీ ఎస్జీ అంటే, మేము అందరి కన్సల్టెన్సీస్ లాగా మీకు అడ్మిషన్ చేసి వీసా చేయించి అక్కడ వదిలేసి రామండి. మాకు ఓన్గా మేము ఏ కంట్రీలో అయితే అడ్మిషన్ చేస్తాము, ఎగ్జాంపుల్ ఫిలిప్పైన్స్లో దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్కి అడ్మిషన్ చేస్తున్నామండి. సో మీకు ఆ సిటీలో వచ్చేసి కంప్లీట్గా మా ఎస్జీ కన్సల్టెన్సీ నుంచి మా ఓన్ హాస్టల్స్ ఉంటాయండి. ఓన్ హాస్టల్స్ ఉండడం వల్ల మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ మేమే ప్రొవైడ్ చేస్తామండి. అండ్ వీళ్ళని చూసుకోవడానికి తెలుగు వాళ్ళని మాత్రమే ఇన్ఛార్జ్ని పెడతామండి. ఓన్లీ తెలుగు పిల్లలు ఉన్న హాస్టల్ ఇది ఒకటే ఉంటుందండి. మీరు ఏ కంట్రీకి వెళ్ళినా రిమైనింగ్ ఫారిన్ పీపుల్తో కలిసి ఉండాలి. బట్ ఫిలిప్పైన్స్లోని దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్కి ఎస్జీ కన్సల్టెన్సీ ద్వారా వెళితే ఓన్లీ తెలుగు పిల్లలు మాత్రమే మీ హాస్టల్స్లో ఉంటారు. అండ్ ఆంధ్ర ఫుడ్ ఇక్కడి నుంచి కుక్కుని తీసుకెళ్ళి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఫుడ్ విషయంలో ప్రాబ్లం ఉండదు. అండ్ వై ఓన్లీ దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ అంటే, మనకి ఆల్మోస్ట్ 5 హాస్పిటల్స్ కనెక్టివిటీ ఉందండి దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్కి. సో మీకు 5 హాస్పిటల్స్ కనెక్టివిటీ ఉండడం వల్ల మీకు క్లినికల్ రొటేషన్స్లో ఎక్కువ మందిని పేషెంట్స్ చూడడానికి స్టూడెంట్స్కి అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ మీరు హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు ఎస్జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ త్రూ అని చెప్పారు అక్కడ. అయితే మానిటరింగ్ ఎలా ఉంటుంది సార్ అక్కడ? ఎస్జీ కన్సల్టెన్సీకి ఫిలిప్పైన్స్లోని దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ వద్ద మీకు బొమ్మరిలోని హాస్టల్ ఎస్జీ కన్సల్టెన్సీ నడపబడుతుందండి. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మన దగ్గర ఉండడం వల్ల, కంప్లీట్ 6 years మన దగ్గరే ఉండడం వల్ల వాళ్ళపైన మానిటరింగ్ అనేది ఎక్కువ ఉంటుందండి. అంటే ఎగ్జాంపుల్ వాళ్ళు రోజు కాలేజీకి వెళ్తున్నారా లేదా, అండ్ వాళ్ళు రోజు చదువుకుంటున్నారా లేదా, ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారా లేదా, అండ్ ఏ విధంగా వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి ఫీవర్ వచ్చింది, వాళ్ళని ఎవరు చూసుకోవాలి. అదే మన హాస్టల్లో ఉంటే మన ఇన్ఛార్జ్ ఉంటారండి, వాళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు కేర్ తీసుకొని వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళే కేర్ తీసుకుంటారు. ఇక్కడికి అక్కడ కంపేర్ చేస్తే స్టడీ ప్యాటర్న్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? 100% ఉంటాయండి. ఇక్కడ స్టడీ ప్యాటర్న్ ఏంటంటే, ఎగ్జామ్స్ అన్ని థియరిటికల్ ఎగ్జామ్స్ ఉంటాయండి. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి ఒక 10 lines 15 lines ఆన్సర్ రాయమంటారు. బట్ ఫిలిప్పైన్స్లో ఏంటంటే కంప్లీట్ ఎంసీక్యూస్ ఉంటాయండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మీరు కరెక్ట్గా ఆన్సర్ రాయాలంటే కంపల్సరీగా ఆ సబ్జెక్ట్ అంతా మీరు క్షుణ్ణంగా నేర్చుకుంటేనే అవుతుందండి. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, మీరు ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి ఆన్సర్ ఈజీగా పట్టేసి బై హార్ట్ చేసి ఎగ్జామ్ రాసేయచ్చు. బట్ అక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎట్లుంటుంది అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ మాత్రమే చూస్ చేసుకోవాలి. అది చూస్ చేసుకోవాలంటే మీరు కంప్లీట్గా ఆ క్వశ్చన్ పైన కానీ ఆ సబ్జెక్ట్ పైన కానీ కంప్లీట్ నాలెడ్జ్ ఉంటేనే మాత్రమే చూస్ చేసుకోగలుగుతారండి. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మన స్టూడెంట్స్ బై హార్ట్ చేయకుండా బట్టి కొట్టకుండా వాళ్ళ సబ్జెక్ట్ని ఈజీగా నేర్చుకోగలుగుతారండి. సార్ మనకి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్ కంపేర్ టు అంటే ఇండియాకి ఫిలిప్పీన్స్ కానీ ఎలా యూజ్ అవుతుంది స్టూడెంట్స్కి ఒకవేళ అబ్రాడ్లో ఫిలిప్పీన్స్ని ఎంచుకోవాలి అనుకుంటే? చాలామంది మధ్యతరగతి కుటుంబాలకి ఎంబీబీఎస్ డాక్టర్గా కావాలనే ఆ కోరిక చాలామందికి ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఇక్కడ నీట్ రాసింటారు, వాళ్ళకి ఏ కేటగిరీ సీట్స్ వస్తే ఫ్రీ సీట్స్ అండి. బి కేటగిరీ సీట్ వచ్చిన ఎగ్జాంపుల్కి దానికి ఇయర్కి 13.5 lakhs గవర్నమెంట్ ఫీజే ఉందండి. సో టోటల్ ఆల్ వేసుకుంటే మీకు టోటల్ 5.5 yearsకి ఇంక్లూడింగ్ హాస్టల్ మీకు మినిమం 70 lakhs అవుతుంది. అదే మీరు ఫిలిప్పైన్స్ చూస్ చేసుకుంటే సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ విత్ సేమ్ బుక్స్, మొత్తం ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో సేమ్ అదే ఎడ్యుకేషన్ ఫాలో అవుతారు కాబట్టి మీకు అక్కడ తక్కువ ఖర్చులో అయిపోతుందండి. 25 లక్షల నుంచి 28 లక్షల మధ్యలో కాలేజ్ ఫీజు ఉంటుందండి. ఆంధ్ర ఫుడ్ అకామిడేషన్ వచ్చేసి నెలకి 15,000 చొప్పున తీసుకుంటారండి. సో టోటల్ మీకు 35 నుంచి 40 lakhsలో ఎంబీబీఎస్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అయిపోతుందండి. రష్యాలో చాలా కాలేజెస్ ఉన్నాయి. సో మీరు చెప్పిన కాలేజెస్ని ఎందుకు చూస్ చేసుకోండి?
యాక్చువల్గా రష్యా అంటే వరల్డ్లో ఒక పెద్ద దేశం అండి, జస్ట్ లైక్ ఇండియా. సో దాంట్లో కూడా మీకు వందల్లో కాలేజెస్ ఉన్నాయండి, మెడికల్ కాలేజెస్. సో వందల్లో మెడికల్ కాలేజెస్లో మీ దగ్గర ఉన్న దగిస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అండ్ చెచెన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ మాత్రమే ఎందుకు చూస్ చేసుకోవాలనే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. యాక్చువల్గా రష్యా అంటేనే ప్రతి ఒక్కరూ ఆలోచించేది, ప్రతి పేరెంట్ ఆలోచించేది ఏంటంటే కోల్డెస్ట్ కంట్రీ, అంటే మంచు కురిసే ప్రదేశం అదొకటి అనేసి చాలామంది పేరెంట్స్ ఆలోచిస్తారు. యాక్చువల్గా అది నిజమండి. రష్యాలో -డిగ్రీస్లో ఆల్మోస్ట్ 6 months ఉండాలండి. బట్ మేము చూస్ చేసుకున్న దగిస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అండ్ చెచెన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అనేది సౌత్ పార్ట్ ఆఫ్ రష్యాలో ఉంటాయండి. సో సౌత్ పార్ట్ ఆఫ్ రష్యాలో మీకు క్లైమేటిక్ కండిషన్స్ అనేది జస్ట్ లైక్ ఇండియా లాగా ఉంటుందండి, ఆల్మోస్ట్ సేమ్ లైక్ ఇండియా లాగా ఉంటుందండి. అండ్ -డిగ్రీస్లోకి వెళ్ళే ఛాన్సే ఉండదు. సేమ్ లైక్ ఇండియా ఉండడం వల్ల డిసీజ్ స్పెక్ట్రమ్ కూడా ఇండియాకి అండ్ సౌత్ పార్ట్ ఆఫ్ రష్యాకి సేమ్ ఉండడం వల్ల మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత FMG ఎగ్జామ్ అనేది ఈజీగా క్లియర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా కంపల్సరీగా క్లైమేటిక్ కండిషన్స్ చూసుకోండి. మీరు ఏ కాలేజ్కి వెళ్తున్నారు, ఆ కాలేజ్ ఏ స్టేట్లో ఉంది, ఆ స్టేట్ యొక్క క్లైమేటిక్ కండిషన్స్ ఏంటి, అవన్నీ కంప్లీట్గా పరిశీలించిన తర్వాత మాత్రమే కాలేజ్ చూస్ చేసుకోండి. సార్, రష్యాకి ఉక్రెయిన్కి వార్ జరుగుతూ ఉంది. సో ఈ టైంలో స్టూడెంట్స్కి అక్కడ ఏమైనా ఇబ్బందులు కలగడం అలాంటివి జరగవచ్చు కదా అని ఒక డౌట్ కూడా ఉంటుంది పేరెంట్స్లో. సో దానికి యాక్చువల్గా ఇది వాస్తవం అండి. చాలామంది పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి అడిగేది ఏంటంటే, మీరు రష్యా ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తున్నారు, యాక్చువల్గా ఇప్పుడు రష్యాకి యుక్రెయిన్కి వార్ జరుగుతుంది కదా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయండి. సో మీకు అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం పంపించే సౌత్ పార్ట్ ఆఫ్ రష్యాకి ఇప్పుడు యుక్రెయిన్ బార్డర్ ఉండేది కంప్లీట్గా నార్త్ అప్ సైడ్ రష్యా అండి. సో ఆ బార్డర్కి ఈ బార్డర్కి సంబంధం లేదండి. 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ అండి మనం పంపించే దగిస్తాన్ స్టేట్ అనేది. ఎందుకు మనము అంటే చాలా సర్వీసెస్ ఉన్నాయి, అంటే సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, కన్సల్టెన్సీ సెంటర్స్, బట్ ఎందుకు మనం SG కన్సల్టెన్సీ సర్వీస్ సెంటర్నే చూస్ చేసుకోవాలి అనేదానికి? అండ్ ఇది మంచి ప్రశ్న అండి. యాక్చువల్గా SG కన్సల్టెన్సీ వారు ఏ కాలేజ్ తీసుకున్నా, ఏ కంట్రీ తీసుకున్నా మేము కంప్లీట్గా ఓన్ హాస్టల్స్ రన్ చేస్తామండి ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే మనం పంపించేది ఇంటర్మీడియట్ పిల్లలండి. అక్కడికి ఇంటర్మీడియట్ పిల్లల్ని విదేశాలకు పంపించి వాళ్ళు వంటలు చేసుకోండి, మీరు డిష్ వాషెస్ చేసుకోండి అంటే చాలా ఇబ్బంది పడతారు. సో అదే మెయిన్ రీజన్తో మనం ఏంటంటే ఏ కంట్రీ చూస్ చేసుకున్నా, ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యా మేము అడ్మిషన్స్ చేస్తున్నాము. సో రష్యాలో దగిస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మా ఓన్ హాస్టల్స్ రన్ చేస్తున్నామండి. ఇక్కడి నుంచి ఆంధ్ర కుక్కుని తీసుకెళ్ళి ఆంధ్ర ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం, ఇంక్లూడింగ్ ఇక్కడి నుంచే గ్రాసరీస్ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఫుడ్ ప్రొవైడ్ చేస్తామండి. అండ్ పిల్లల సేఫ్టీ విషయానికి వస్తే ఈవినింగ్ 6 తర్వాత 7 తర్వాత పిల్లల్ని బయటికి పంపించే ఛాన్సే లేదండి. వీళ్ళందరినీ మానిటర్ చేయడానికి SG కన్సల్టెన్సీ వారి తరఫున తెలుగు పిల్లలకి మాత్రమే అబ్బాయిలకు ఒక ఇన్ఛార్జ్ ఉంటారండి, అమ్మాయిలకు ఒక ఇన్ఛార్జ్ ఉంటారండి. సో వీళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే, మీరు డైలీ స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్తున్నారా లేదా, వాళ్ళ అకాడమిక్స్ ఏంటి, వాళ్ళ ఎగ్జామ్స్ ఏ విధంగా రాస్తున్నారు, వాళ్ళ పర్సంటేజ్ ఏ విధంగా వస్తుందంటే కంప్లీట్ మానిటరింగ్ మా దగ్గర ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ హ్యాపీగా మా దగ్గర చేర్పించవచ్చు అండి. సార్, అంటే ఇక్కడతో కంపేర్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. స్టడీ ప్యాటర్న్ సంబంధించి లేదా ఫీజ్ స్ట్రక్చర్ సంబంధించి అక్కడ ఏమైనా వేరియేషన్స్ ఉంటాయా, ఎలా ఉంటుంది సార్? యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇండియాలో MBBS సీట్ రావాలంటే, ఎగ్జాంపుల్ ఏ కేటగిరీ సీట్ వస్తే అది ఫ్రీ సీట్ అండి. B కేటగిరీ సీట్ వస్తే మినిమం అంటే 13.5 lakh per year ఉంటుంది. సో ఇంక్లూడింగ్ హాస్టల్ అవన్నీ తీసుకుంటే మీకు మినిమం అంటే 60 to 70 lakhs వరకు ఖర్చు అవుతుంది. రష్యాలో ఏంటంటే మనం పంపించే 2 యూనివర్సిటీస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండి, అండ్ ఆల్మోస్ట్ 80+ ఓల్డ్ యూనివర్సిటీస్ అండి, 80+ years ఓల్డ్ యూనివర్సిటీస్. సో గవర్నమెంట్ యూనివర్సిటీస్ కావడం వల్ల ఫీ స్ట్రక్చర్స్ అనేది చాలా తక్కువ ఉంటాయండి. అంటే ఎగ్జాంపుల్ 6 yearsకి కలిపి 12.5 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 25 lakhs వరకు కాలేజ్ ఫీజులు ఉంటాయండి. అండ్ ఆంధ్ర ఫుడ్కి ప్లస్ అకామిడేషన్కి మీకు టోటల్ 1 year కలిపి కూడా 1 lakh ఉంటుందండి. సో మీకు రష్యాలో మీకు 22 lakhs నుంచి 30 lakhs లోపల కంప్లీట్ MBBS కోర్స్ ఇంక్లూడింగ్ ఫుడ్, అకామిడేషన్ ఎవ్రీథింగ్ అయిపోతుందండి. థ్యాంక్ యూ. సో ఎందుకు రష్యాలో ఆ 2 కాలేజెస్ని చూస్ చేసుకోవాలి అనే దాని గురించి సార్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ స్టడీ ఎలా ఉంటుంది, అక్కడ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మిగతా సదుపాయాలకు సంబంధించి ఎలా ఉంటుంది, ఎందుకు SG కన్సల్టెన్సీ సర్వీసెస్ని మనం చూస్ చేసుకోవాలనే విషయాన్ని చెప్పడం జరిగింది.